బిడ్ల విషయంలో చివరికి కిమ్స్ వచ్చారన్నారు, కాసేపు తర్వాత కిమ్స్ కాదు కదా ఎవరు లేరు అని చెప్పి తర్వాత మళ్ళీ ఎవరు ఏంటి ప్రజలు ఎవరు రారండి. ఎందుకు వస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించడం కాదు, మా విధానం చెప్పాం. ఏది జైల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు ఈ మెడికల్ కళాశాలలు తీసుకున్నారో అవన్నీ రద్దు చేస్తాము, ఆ కళాశాలలని ప్రభుత్వపరం చేస్తాము, ఆ కళాశాలని హాస్పిటల్ని మొత్తం అన్నిటిని కూడా పేదలకు పంచుతాము, పేద పిల్లల కోసం చేస్తామని చెప్పాము. నువ్వు వ్యాపారం చేస్తావు, వైద్యం మీద వ్యాపారం చేస్తానంటే అవదు. ఆల్రెడీ బయట డాక్టర్స్ ఉన్నారు, బయట హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ వైద్యాన్ని కూడా ప్రజా వైద్యం, ఇది పబ్లిక్ హెల్త్ అంటారు దాన్ని. ప్రజా వైద్యాన్ని ప్రైవేట్ హెల్త్ అంటారు, ప్రజా వైద్యం అంటారు. ఆ ప్రజా వైద్యాన్ని కూడా నువ్వు కమర్షియలైజ్ చేసి ప్రైవేటైజ్ చేసి నువ్వు ఎవరికొకరు దోసుకోవడానికి ఇస్తానంటే మేము ప్రధాన ప్రతిపక్షంగా మేము ఎందుకు కూరుకుంటాం? మా విధానం చెప్పాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేస్తామని చెప్పాం. అవసరమైతే ఎవరన్నా అవినీతి చేస్తే జైల్లో వేస్తామని చెప్పాం. అందులో తప్పే ఉంది? ఆ చెప్పే విధానంలో జైల్లో వేస్తాం బెదిరింపు ధోరణి ఏమైనా ఉందంటారా? చెప్పే విధానం అంటే కొంతమంది ఒకరు స్టైల్ ఉంటుంది సార్. ఆయన రాయలసీమ వ్యక్తి, స్ట్రైట్గా చెప్తాడు. అదే రాయలసీమ వ్యక్తి నుంచి వచ్చిన చంద్రబాబు ఉన్నాడు, కొంచెం నాగ్గా చెప్తాడు. ఈయన అనుకున్నది చెప్తాడు, ఆయన అనుకున్నది కూడా చెప్పలేడు, ఇంకోటి చెప్తాడు, ఇంకోటి చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే విధానానికి ఆయన స్టైల్కి ఏది కరెక్ట్గా ఉంటే అదే చెప్తారు. పరిపాలన అసలు బాగాలేదా, బాగుందా, యావరేజ్? అది ప్రజలు చెప్పాలి. మీరు కూడా చూస్తూ ఉన్నారు, శాసనమండలిలో కూడా మాట్లాడుతూ ఉన్నారు, అన్ని అంశాలు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. మీ ఒపీనియన్? నా ఒపీనియను, ఈ దేశంలో ఏ రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వచ్చిన 1.5 ఇయర్లో ఇంత తీవ్ర వ్యతిరేకత రాదు. ఈ ప్రభుత్వం మీద వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఒక 2-3 విషయాలు చెప్తాను, ఎక్కువ చెప్పలేను కానీ. ఒకటి, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏమేమి హామీలు ఇచ్చిందో ఆ హామీలను ఒకటైనా సరే ఈ హామీ చేస్తాం, మేము బలంగా చేసాం అన్నది లేదు. వాళ్ళు ఏం చెప్తారు? ప్రతి నెల 4,000 మేము ఇస్తున్నాం పెన్షన్ అంటారు. వెరీ గుడ్. మీరు 3,000 4,000 చేస్తా అని చెప్పారు, బాగుంది. కానీ నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ మేము ఉన్నప్పుడు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఎందుకు తగ్గింది?